నీటి వివాదాలు, తెలంగాణ అభ్యంతరాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఓవర్ టు యు. ఓవరాల్గా రాష్ట్ర విభజన తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి నీటి కేటాయింపుల విషయంలో వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. రకరకాల చర్చలు జరుగుతున్నాయి, ప్రభుత్వాలు మారాయి. అయినప్పటికీ కూడా ఈ నీటి వివాదాలు ఇప్పటికీ కంటిన్యూషన్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడం, దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్లో లేవనెత్తున్న అభ్యంతరాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించామని ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతోంది. వరద జలాల మీద, వరద నీటి మీద ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని చెప్పినా కూడా నికర జలాల విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని ప్రధానంగా వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జలాల ప్రాజెక్టుల్లో ఇలాంటి ఇబ్బందులు ఉంటే రేపు గోదావరి జలాలకు సంబంధించి కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త పడకపోతే కనుక శాశ్వత ప్రాజెక్టులు తెలంగాణకు సంబంధించి సమ్మక్క సారక్క కావచ్చు, లేకపోతే సీతారామ ప్రాజెక్టు కావచ్చు, వీటికి సంబంధించి భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయనే అభిప్రాయాన్ని ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు వ్యక్తం చేయడం జరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా ఈ రోజు వాళ్ళు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అయితే తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం గతంలో కూడా ఒక స్పష్టత ఇచ్చింది. ఏంటంటే వరద జలాల మీద మేము ప్రాజెక్టులు కట్టుకుంటూ ఉన్నాము, వరద జలాల మీద కట్టే ప్రాజెక్టులకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, నికర జలాలన్నీ కూడా తెలంగాణ వాడుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి కేవలం వృధాగా పోయే నీటికి సంబంధించి ఏదైతే వరదలు వస్తాయో, వృధాగా పోయే నీరు ఏదైతే ఉంటుందో ఆ నీటి తరలింపు ద్వారా కట్టుకునే ప్రాజెక్టు ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బనకచర్ల ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఏదైనా కూడా వృధాగా పోయి నీటితోనే కట్టుకుంటున్నామని చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. నికర జలాల లెక్క తెలియకుండా ఈ వృధాగా పోయి నీటి మీద ప్రాజెక్టులు ఏ రకంగా కడతారు, ముందు నికర జలాలు ఎన్ని ఉన్నాయి, దాని మీద లెక్క ఏంటి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చెప్తోంది, రాష్ట్ర విభజన చట్టంలో ఏమున్నాయి, ఇవన్నీ చూసిన తర్వాతే ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లాలి అనే అభిప్రాయాన్ని ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. కాబట్టి మరి ఏపీ ప్రభుత్వం కూడా దీని మీద ఆ కామెంట్స్ మీద స్పందించే అవకాశం ఉందా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం జరుగుతోంది. నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. లేకపోతే మరి ప్రభుత్వం నుంచి ఎవరైనా స్పందిస్తారా, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న అభ్యంతరాలకు సంబంధించి గతంలో ఏపీ ప్రభుత్వం చెప్పిన స్టాండ్కే కట్టుబడి ఉంటుందా, లేకపోతే వేరే విషయం ఏమైనా చెప్తారా అనేది మనం చూడాల్సి ఉంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.